దయ సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. కీర్తన భాగాన్ని ఈ దిన ధ్యాన కీర్తనగా మనం చదివి ఉన్నాం. అయితే ఈ కీర్తనలో ఉన్న 13 వచనాల సారాంశాన్ని కొద్ది నిమిషాలు మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానిద్దాం ప్రియులారా. ఈ 41వ కీర్తన భాగాన్ని దావీదు భక్తుడు ప్రధాన గాయకునికి రాసిన కీర్తనను రాశారు. ఏది ఏమైనా దావీదు భక్తుని యొక్క ఆత్మీయ అనుభవం ఈ కీర్తన భాగంలో మనం చూస్తున్నాం. భక్తుల యొక్క ఆత్మీయ అనుభవాన్ని మనం అనుసరించే వారంగా ఉండాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ యొక్క 13 వచనాల సారాంశం ఏమిటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు కనికరము గలవాడు, ఆయన కరుణామయుడు, కనికర సంపన్నుడు. కనుక ఆయన బిడ్డలమైన మనం కనికరము గల మనసుతో ఆయనను సేవించే వారమై ఉండాలంటే, ఎప్పుడైతే కనికరము గల మనసుతో ఆయన్ని సేవించే అనుభవంలో మనం ఉంటామో అప్పుడే దేవుడు మన మీద తన కనికరాన్ని చూపిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అంతా మనం చూస్తే ఈ యొక్క దేవుని కనికరమును గురించి రాయబడింది. ఆది నుండి కూడా, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం చివరి వరకు చదివితే ఈ మానవుల పట్ల దేవుని యొక్క కనికరం ఎంత గొప్పదో రాయబడింది ప్రియులారా. కనుక దేవుని ప్రజలైన మనం కనికరము గల మనసుతో ప్రభుని సేవించే వారమై ఉండాలట. కనుక ఈనాడు లోకంలో చూడండి, చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే కఠినమైన మనసు కలిగి ఉంటారు. కారణం ఏమిటంటే లేదనే విచారం మానవ హృదయాన్ని కఠినపరుస్తుంది, లేక ఉన్నదనే గర్వం మానవ హృదయాన్ని కఠినపరుస్తుందని బైబిల్ గ్రంథం చాలా తేటగా బోధిస్తుంది. దానికి మనం ఆన్సర్ చూడాలంటే ఆది కాండంలోకి వెళ్ళాలి. ఆది కాండం 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదివినట్లయితే అక్కడ ఆదాముకు సాటైన సహాయముగా దేవుడు ఇచ్చిన ఆ స్త్రీ అయినటువంటి హవ్వ, దేవుడు ఏ వృక్ష ఫలమైతే తినొద్దని చెప్పాడో, ఆ వృక్ష ఫలం తింటే మీరు చస్తారని చెప్పాడో, అదే వృక్ష ఫలం కొరకు ఒక రోజున ఆమె ఏదేను తోటలో ఒంటరిగా ఉండి ఆలోచిస్తుందటండి. ఆదాము దగ్గర లేడు, ఏదేని తోటలోనే ఉన్నాడు. అయితే ఈమె మాత్రమో ఏ వృక్ష ఫలమైతే దేవుడు తినొద్దని చెప్పాడో ఆ వృక్షం వద్దే ఉండన్నదట. ఆ యొక్క వృక్ష ఫలం చూడడానికి చాలా రమ్యంగా ఉంది, తింటే ఎంత రుచిగా ఉంటుందో అనే ఆలోచన ఆమెలో ఎప్పుడైతే కలిగిందో దుష్టుడైన సాతాను కనిపెడుతున్నాడు, అవకాశం కొరకు కనిపెడుతున్నాడు. ఏ వృక్ష ఫలమైతే దేవుడు తినొద్దని చెప్పాడో అదే వృక్ష ఫలాన్ని తినేవారిగా ఆదామవ్వలను చేయాలని వాడు కనిపెడుతున్నాడు. కనుకనే వాడు అప్పటికే సర్పములో, యుక్తిగల సర్పములో ప్రవేశించి ఆ చెట్టు మీదకు వచ్చాడట. దేవునికి స్తోత్రం. ఆ చెట్టు మీదకు వచ్చి అవ్వమ్మ గారిని ప్రశ్నిస్తున్నాడు, ఇది నిజమా అంటున్నాడు. ఎందుకంటే అవ్వమ్మ గారి మనసంతా వృక్షం మీద ఉంది. ప్రియులారా, గత రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ చెప్పారు, ప్రతి విధమైన కీడుకు మీరు దూరంగా ఉండండి. దేవుడే చెప్పాడు, ఏదేను తోటలు ప్రతి వృక్ష ఫలం మీ కొరకే నేను సృజించాను, కానీ
ఆ కనపడే వృక్షఫలం మాత్రం తినకూడదు. తిన్న దినమున మీరు చస్తారు. దాని పేరు కూడా చెప్పేశాడు ఆయన. అది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం. అందులో చెడుగుంది, అనగా మీకు కీడు చేసే పదార్థం ఉంది, మీ జీవితాన్ని చెరిపేస్తుంది అని ముందుగానే దేవుడు చెప్పాడు. ఈనాడు కూడా చూడండి, మన పిల్లలకి ఏది చేయకూడదో ఏది చెయ్యాలో మనం చెప్తుంటాం. ఎందుకు ఇలా చెప్పారో వారు కొంతమంది ఆలోచిస్తారు. ఎందుకు తినకూడదో ఎందుకు చేయకూడదో, తిని చూద్దామా చేసి చూద్దామా అనుకుంటారు. స్తోత్రం చెల్లించండి అందరూ. మీకు అనేకసార్లు చెప్పాను, నాకు ఒక స్నేహితుడు చెప్పిన మాట ఇది. వాళ్ళ నాన్నగారికి ఆ రోజుల్లో సారా ప్యాకెట్లు ఉండేవి. సారా ప్యాకెట్లు పట్టుకెళ్ళి ఇచ్చేవాడంట ఆయన. సిగరెట్ ప్యాకెట్లు పట్టుకెళ్ళి ఇచ్చేవాడంట. అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పేవారంట, బాబు మేము పెద్దవాడిని కనుక తాగొచ్చు, ఇది కాల్చొచ్చు, నువ్వు మాత్రం తాగకూడదు, ఇది కాల్చకూడదు అని చెప్పేవాడంట. ఇలాగే పట్టుకొచ్చి ఇస్తూ ఆలోచించాడంట ఈయన. ఎందుకు తాగకూడదు, నేను మా నాన్నగారు ఎందుకు తాగుతున్నారు, ఎందుకు తాగకూడదు, మా నాన్నగారు ఎందుకు కాలుస్తున్నారు, నేను ఎందుకు ఇవి కాల్చకూడదని తాగు చూశాడంట, కాల్చి చూశాడంట. అది ఇప్పుడు వరకు విడిచిపెట్టలేదు అతన్ని. దేవుని స్తోత్రం చెల్లించండి. వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయాడు లోకాన్ని విడిచిపెట్టి, కానీ ఈయన్ని మాత్రం అది తాగకూడదు తాగడం మొదలుపెట్టాడు, కాల్చకూడదు కాల్చడం మొదలుపెట్టాడు. అది త్రాగేవాడిగా కాల్చేవాడిగా చేసేసింది. దుష్టుడైన సాతాను చేసే పనండి. ఎందుకు వాడు కూడా మన మనస్సును చూస్తున్నాడు. ఏది చేయకూడదు అది చెయ్యాలనే మనసు ఎప్పుడైతే మనకు వచ్చిందో అది చేసేలాగా పురుగొల్పుతాడు. దేవునికి స్తోత్రం. అంతవరకు ఆదామవ్వల్లో కనికరము గల మనసు ఉంది. దేవుడు తన రూపంలో తన పోలికలో చేశాడు వారిని. ఎప్పుడైతే ఆ వృక్ష ఫలాన్ని తిన్నారో వారి హృదయం కఠినపరచబడింది. ఎందుకంటే ఆ దుష్టుడైన సైతాన్ చెప్పాడు, ఆ తిన్న దినమన చావనే చావరు, మీరు దేవతల వలె కనపడతారని చెప్పాడు. దేవుని స్తోత్రం. దేవతలు అనగా దేవుడితో సమానులు అవుతారు, మీరే దేవుళ్ళు అయిపోతారు అని ఎప్పుడైతే చెప్పాడు ఆ మాట అవ్వమ్మ గారి హృదయాన్ని తాకింది, ఆదాము గారి హృదయాన్ని తాకింది. మేము కూడా దేవుడితో సమానులు అనుకున్నారు. వారి హృదయం కఠినపరచబడింది. ఆ చల్లపూట ప్రతిరోజు ఏదేను తోటలోకి వస్తున్న దేవదేవుడు ఆ రోజు కూడా వచ్చాడు. వారు తినకూడని వృక్షఫలం తిన్నారని ఆయనకి తెలుసు. అయినా కానీ ప్రతిరోజు ఎదురొచ్చే ఆదామవ్వలు ఎందుకు ఆయనకి ఎదురు రాలేదని ప్రశ్న వేస్తున్నాడు. ఆదామా నువ్వు ఎక్కడన్నాడు. ఆదాము యథార్థమైన మాటే చెప్పాడు. మీ స్వరం వినేటప్పటికి మీ దిగంబర్లమై ఉన్నాం కనుక సిగ్గుతో చెట్టు చోటిన దాగున్నామన్నాడు. అయితే నేను తినకూడదని వృక్షఫలం కానీ తిన్నావా అన్నాడు. అక్కడే అతడు అబద్ధం ఆడాడు, అనగా తప్పించుకున్నాడు. హృదయము కఠినపరచబడితే నిజాన్ని ఒప్పుకోలేమండి, నిజాన్ని ఒప్పుకోలేం. కనుకనే అంటున్నాడు, ఇదిగో ఏ స్త్రీనైతే నాకు సహాయం ఇచ్చావో ఆ స్త్రీయే ఆ వృక్ష ఫలాన్ని నాకు ఇచ్చింది అన్నాడు. అంటే దేవుడి మీద నేరం మోపుతున్నాడు, దేవుడిచ్చిన స్త్రీ మీద కూడా ఆ నేరం మోపుతున్నాడు ఆదాము. అవ్వమ్మ గారిని అడిగాడు, ఆ స్త్రీని అడిగాడు, ఎందుకు ఈ పని చేసావంటే ఆ సర్పమే నన్ను మోసం చేసింది. ఇద్దరూ ఒప్పుకోలేదండి. క్షమించినైనా తినకూడని వృక్షఫలం తిన్నామని వారు క్షమించమని వేడుకోలేదు. ఆదాము వేడుకోలేదు, అవ్వమ్మ గారు వేడుకోలేదు. కారణం వారి హృదయం కఠినపరచబడింది. కఠినపరచబడితే నిజాన్ని ఒప్పుకోరు, అబద్ధం ఆడతారు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పశ్చాత్తాపమైన హృదయం వారిలోకి రాదండి. ఆ రీతిగా ఏదేను తోటలో నుండే మానవుని హృదయం కఠినంగా మారిపోయింది. ఆ చెడుతనం ఎప్పుడైతే ప్రవేశించిందో మానవ హృదయంలోనికి, లేదనే విచారం, ఉన్నదనే గర్వం, ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి మానవుల్లో
ఈ భయంకరమైన జబ్బు ఉంది. దేవుని స్తోత్రం. ఏమన్నా కలిగి ఉంటే చాలు ఎంత గర్వమో, నాకేంటి నేనేంటి, ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు ఇంకా లేదనే విచారం వారి హృదయాన్ని కఠినపరిచి దేవుని సన్నిధికి రాకుండా చేస్తారు. ఉన్న ప్రమాదమే, లేకపోయినా ప్రమాదమే, రెండూ కష్టమే. స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించాలి, ఆనాటి నుంచి ఈనాటి వరకు మానవ హృదయం కఠినపరచబడింది. లేదనే విచారంతో, ఉన్నదనే గర్వముతో మానవ హృదయాన్ని దుష్టుడైన సైతాను కఠినపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. చూడండి, సర్వసాధారణంగా మనకి కుటుంబంలో ఏమైనా కొదువు వచ్చినా, కొరత వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా దేవుడిచ్చే ఆ కనికర్మ గల మనసు మనలో లేకపోతే హృదయాన్ని కఠినపరిచేస్తాడండి సాతాను. ఎందుకంటే వాడు, మనకు తెలుసు మన హృదయం వాడికి. కనికర్మ గల మనసు ఎప్పుడైతే ఉందో అటువంటి వారి దగ్గదాపులు కూడా వాడు రాడు. నిజంగా నీ హృదయం ఎప్పుడైతే కఠినపరచబడిందో దేవుని వాక్యం వింటావు, కానీ ఆ వాక్యానికి అప్పగించుకోలేవు. పాటలు పాడతావు, కానీ నువ్వు పాడే పాట దేవునికి మహిమ కలగదు. నువ్వు చేసే ప్రార్థన కూడా దేవునికి మహిమ కలగదు. చూడండి, హెబ్రీ పత్రికలో క్రీస్తు పూర్వం దేవుని ప్రజలు అనబడి ఇశ్రాయేలీలు కొరకు రాశాడు. అక్కడ హెబ్రీ పత్రిక ఒకసారి చదువుదామా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయములకు 3వ అధ్యాయములు ఉంది ఈ మాట. 3వ అధ్యాయం ఉండమ్మా. 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి. పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె. అందుకని 12 అంటాడు, సహోదరులారా, క్రీస్తు పూర్వం దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీలను మోషే నాయకత్వంలో దేవదేవుడు నడిపిస్తున్న దినాలవి. మోషే ద్వారా దేవుడు వారితో మాట్లాడుతున్న దినాలవి. ఆ రోజుల్లో అరణ్య మార్గములో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఎన్నో శోధనలు ఎదురయ్యాయంట, ఎన్నో కష్టాలు ఎదురయ్యాయటండి. ఆ శోధన కాలంలో వారు కొదువు వచ్చినప్పుడు, కొరత వచ్చినప్పుడు, లేదనే విచారం వారి హృదయాలను కఠినపరిచిందట. వారి హృదయాలను కఠినపరిచింది కనుక మోషే ద్వారా ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంతగా వారికి బోధించినా, ఎంత ప్రేమతో దేవుడు వారితో మాట్లాడినా, ఆ దేవుని మాటలు వినే కొలది వారి హృదయం కఠినపరుచుకుని దేవునికి కోపం పుట్టించారటండి. దేవునికి స్తోత్రం. మన హృదయాన్ని మనం కఠినపరుచుకుంటే దేవుడికి కోపం వస్తుంది. ప్రియులారు, పిల్లలు చూడండి, మనము వారు కోరింది మనం సమకూర్చకపోతే వారు మన మాట వినరు, అనగా హృదయాన్ని కఠినపరుచుకుంటారు, మనకు కోపాన్ని పుట్టిస్తారు. హృదయాన్ని కఠినపరచబడిందా, భోజనం చేయమన్నా మొరాయిస్తారు, ఏం చేయమన్నా చేయరాలు, ఏం చేయమన్నా చేయకుండా వారు మొరాయించి కూర్చుంటారు, కోపంతో ఉండిపోతారు. కనుకని తల్లిదండ్రులకు కోపం రేపుతారు. అలాగే దేవుని ప్రజలైన మనం దేవుని మాట విని ఆ ప్రకారంగా నడుచుకోవాలంటే కనికరము గల మనస్సు మనలో ఉండాలి. హృదయాన్ని కఠినపరుచుకుని, లేదనే విచారం, ఉన్నదనే గర్వాన్ని హృదయములో పెట్టుకుని నువ్వు దేవుని మందిరానికి వస్తే ఎంతగా దేవుని మాటలు నువ్వు విన్నా కానీ ఆ మాటలకు నీవు అప్పగించుకో. దేవుని స్తోత్రం. అప్పగించుకోలేదు. చాలామంది భక్తి అలాగే ఉందండి ఈనాడు.
దేవుని మాటలు వినడానికి మనసు పెట్టరు వాళ్ళు. ఏదో వింటున్నట్టుగా ఉంటారు కానీ వినరు, మనసు పెట్టి వినరు. అందుకే ప్రభు అనేక స్థలాల్లో అన్నాడు, మీరు ఎలాగ వినుచున్నారో చూసుకోండి అన్నాడు తనతో ఉన్న శిష్యులను, ప్రజలను చూసి. స్తోత్రం చెల్లించండి. మనం దేవుని మాటలు మనసు అప్పగించుకుని వినాలంటే నీలో కనికరము గల మనసు ఉంటేనే వినగలం. హృదయాన్ని కఠినపరుచుకుని మందిరానికి వస్తే, దేవుని సన్నిధికి వస్తే, నీ ప్రార్థన, నీ పాటలు, నీ చేసే ఏ భక్తి అయినా దేవుడికి మహిమ కలగదు. దేవుని మాటలు ఎన్ని ఇక్కడ ప్రకటించినా ఏ మాట హృదయాన్ని తాకదు. ఎందుకంటే వింటున్నట్టుకుంటావు కానీ వినవు. కారణం హృదయం కఠినపరుచుకున్నావు. స్తోత్రం చెల్లించండి. చాలామంది మొహమాటంతో భక్తి చేస్తారండి. వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏమంటారు, పాస్టర్ గారి మీద మొహమాటంతోనూ, మందిరానికి వచ్చే వారితో మొహమాటంతో మన భక్తి చేయకూడదు. మన దేవుడే మొహమాటం లేనివాడు. మన మొహమాటంతో ఏ పని చేయకూడదండి. కనుక మనస్ఫూర్తిగా దేవుని మందిరానికి రావాలి. అదే కనికరము గల మనసు అంటే. పనుల కాలం కనుక వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏమంటాడు అనే మనసును వస్తే నీ హృదయం కఠినపరుచుకుని వచ్చావు, మొహమాటముతో వచ్చావు. కనుక ఇక్కడ ప్రార్థన, పాటలు నువ్వు ఎంత భక్తి చేసినా ఏమీ ప్రయోజనం లేదు. ఎంత వాక్యం చెప్పినా నిన్ను తాకనే తాగదు. ఎందుకంటే నీ మనసు అప్పగించుకో. నీ మనసు ఎక్కడో ఉంది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామా. యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో ఉంటుంది. 12, 13 వచనాలు చదవడం దయతో. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా అంటున్నాడు. నీతి అంటే దేవుని మాటలోనే ఉంది నీతి. మనుషుల మాటలో నీతి లేదండి. ఎందుకంటే మనుషులు స్వార్థప్రియులు. దేవుడు అక్కడే నిస్వార్థముతో ఉన్నవాడు, మంచివాడు. ఆయన మాటల్లోనే నీతి ఉంది. వీళ్ళ చాలామంది కఠిన హృదయాన్ని కఠినపరుచుకుని ఆయన సన్నిధికి వస్తున్నారు. హృదయాన్ని కఠినపరుచుకుని దేవుని సన్నిధికి వస్తే దేవుని మాటకు నీ హృదయం దూరంగా ఉంటుంది. యేస్కేలు గ్రంథంలో ప్రభు ఎన్నోసార్లు యేస్కేలుతో చెప్పుకుంటూ వచ్చాడు. వారు రాదగిన విధంగా వస్తున్నారు, కూర్చోవలసిన విధంగా నీ ఎదుట కూర్చుంటున్నారు. నీవు వాళ్ళకి పాటగాడిగా కనపడుతున్నావు. నువ్వు పాడుతున్న పాటలు విని మురిసిపోతున్నారు. కానీ నీవే చెప్పే మాటలు వినట్లేదు. ఎందుకంటే వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అన్నాడు. ఒకసారి యేస్కేలు భక్తుడు దేవుని ప్రార్థించాడంట. మరి వారు వినకపోతే ఎందుకు నాయనా నేను చెప్పడం అని. వారు విన్నా వినకపోయినా నా మాటలు నీవు ప్రకటించాలి. అవి నా వద్దకు తిరిగి రాకుండా నాకు అనుకూలమైన కార్యాన్ని జరిగిస్తాయి. దేవుని స్తోత్రం. నీ ఎదుటికి వచ్చిన వాళ్ళు విన్నా వినకపోయినా ఎదుకు రాని వారు వింటారయ్యా. అటువంటి వారు ఎందరో ఉన్నారు. వారి కోసం నువ్వు చెప్పాలన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక ప్రియులారా గమనించాలి, వేళ అనేక మంది హృదయాలు కఠినపరచబడి ఉన్నాయి. నీ హృదయం కఠినపరచుకుని అన్నిటికీ దేవుని బిడ్డవు కాలేవు. నువ్వు చెప్పుకోవచ్చేమో కానీ దేవుడు అంగీకరించడు. నువ్వెవరో నాకు తెలదంటాడు. దేవుని బిడ్డలు ఎప్పుడూ కనికరము గల మనసు కలిగి ఉండాలి. మన దేవుడు కనికర సంపన్నుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేస్కేలు గ్రంథంలో దేవుడు వాగ్దానం చేశాడండి. యేస్కేలు ప్రార్థించగా ఆయన అంటాడు, వారిలోని కఠిన హృదయాన్ని నేను తొలగించేస్తాను, మాంసపు హృదయాన్ని ఇస్తాను, కంగారు పడుకొని ప్రవక్తతో చెప్తాడు. చదవండి ఆ మాట. 36 అధ్యాయంలో ఉంటుంది యేస్కేలు గ్రంథం. 36, 26 వచనం.
ఎందరో భక్తులు ప్రార్థన ప్రతిఫలంగా దేవుడు వాగ్దానం చేశాడు. ఇదిగో నా ప్రజలను పడేవారు, నా సన్నిధికి వచ్చేవారు హృదయములో ఉన్న కఠినత్వాన్ని నేను తొలగిస్తాను, వారిలో ఉన్న రాతి గుండెని తీసివేస్తాను, వారికి మాంసపు హృదయాన్ని ఇస్తాను, నూతన హృదయాన్ని కలగజేస్తాను. నీ ఆజ్ఞలు గైకొనేవారిగా, నా మాటలు విని ఆ ప్రకారంగా నడుచుకునేవారిగా జీవించినట్లు వారిలో నా ఆత్మను ఉంచుతానని దేవదేవుడు ఆనాడే ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నమ్మదగిన వాడు కనుకనే ఆయన 2024 సంవత్సరాల క్రితం ఆ క్రీస్తే యేసుగా భూలోకానికి రావాల్సి వచ్చింది. హల్లెలూయా. మానవ హృదయములో ఉన్న కఠినత్వాన్ని తొలగించడానికి, మానవ హృదయములో ఉన్న చింతను, ఆ గర్వాన్ని తొలగించడానికి, నూతనమైన హృదయాన్ని మానవుడికి అనుగ్రహించడానికి ఆయనే మానవావతారిగా భూలోకానికి రావాల్సి వచ్చింది. ఆయన లోకానికి వచ్చిన తరువాత మానవాళ్ళందరిని ఆహ్వానిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక, ఒక్కరు చదవండి, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. స్తోత్రం చెబుదామా. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చిన తర్వాత ప్రజలందరిని ఆహ్వానిస్తున్నాడు. యెషయా గ్రంథంలో కూడా ఉంది, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని ఆనాడు ప్రవక్తల ద్వారా దేవుడు పిలిచాడు. అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా పిలిచిన పిలుపులో చాలా గొప్ప అంతరార్థం ఉంది. ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి. ఈవేళ అనేక మంది భక్తి చేస్తున్నారు, అనేక మంది తీర్థయాత్రలు వెళ్తున్నారు, పుణ్యక్షేత్రాలు అంటున్నారు. ఇవన్నీ కూడా ఎందుకొరకంటే వారి యొక్క మనసుకు నెమ్మది కొరకే. మానవ హృదయములో కఠినపరచబడింది ఉన్నదనే గర్వం, లేదనే విచారం మానవ హృదయాన్ని కఠినపరిచింది కనుక వాడు ఎంత సంపాదించినా, ఎన్ని రకాల భక్తి చేసినా వాడికి మనసుకు శాంతి దొరకట్లా. అందుకనే ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని రకాల యజ్ఞాలు యాగాలు చేసినా మానవ హృదయానికి శాంతి దొరకట్లేదు. దేవునికి స్తోత్రం. యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా దొరకట్లేదు ప్రియులారా. కనుకనే బైబిల్ గ్రంథం చెప్తుంది, సత్యమైన వాక్యం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్దకు ఎవరైతే వస్తారో, ఎవరైతే తమ తాము ఆయనకు అప్పగించుకుంటారో వారితో ఆయన మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. వారికి ఆయన బోధిస్తాడు. ఆ బోధే మన బాధలు తీర్చేది. హల్లెలూయా. ప్రియులారా, ఎవరైతే ఆయనకు అప్పగించుకుని ఆయన మాటలు వింటారో వారి హృదయానికే దేవుడు శాంతినిస్తున్నాడు, అనగా కనికరము గల మనసు వారికి ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. కఠిన హృదయాన్ని తీసివేస్తున్నాడు. మన హృదయం కఠినపరచబడితే ఎన్నున్నా ఎంతున్నా మనకు మనశ్శాంతి ఉండదు, తృప్తి ఉండదు. ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు ప్రభుకు అప్పగించుకుంటావో అప్పుడే ప్రభు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ప్రభు మాటలు నీతో మాట్లాడుతుండగా ఆ మాటలే నీ హృదయాన్ని, ఆ కఠినత్వాన్ని తొలగించి, ఆ రాత్రి గుండెని తీసివేసి కనికరము గల మనసును, నూతన హృదయాన్ని దేవుని వాక్యమే మనకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బోధే మనల్ని, మన హృదయాన్ని మార్చేదండి. కఠిన హృదయాన్ని తొలగించి కనికరము గల మనసుగా
చేసేది యేసయ్య మాటలే. దేవునికి స్తోత్రం చెబుదామండి. అందుకే మనం దేవుని సన్నిధికి రావాలి, దేవుని మాటలు వినడానికి మనసు అప్పగించుకోవాలి. బైబిల్లో ఎక్కడ చూసినా నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్మనే దేవుడు అడుగుతున్నాడు. ఆయన హృదయాన్ని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు దేవుడు హృదయాన్ని? నీ కలిగినవేవి అడగట్లేదు ఆయన, మన కలిగి ఉన్నవేవి అడగట్లేదు, హృదయాన్ని అడగడం కారణం ఏమిటంటే మానవ హృదయం కఠినపరచబడి ఉంది, ఘోరమైన వ్యాధితో ఉంది, మోసకరమైనదిగా ఉన్నది, అనగా రాతి గుండె వలె మారిపోయింది మానవ హృదయం. లేదనే విచారం ఉన్నదనే గర్వముతో మానవ హృదయం కఠినపరచబడి ఉన్నది కనుక ఆ కఠిన హృదయాన్ని, ఆ రాతి గుండెని కరిగించి మాంసపు హృదయముగా కనికరము గల మనస్సును మానవాళికి ఇవ్వడం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్త మానవాళ్ళని ఆహ్వానిస్తున్నాడు. ఈనాడు మనము ఆయన సన్నిధికి వచ్చామంటే ఆయన పిలుపును బట్టి మాత్రమే. దేవునికి స్తోత్రం. చాలా మంది యేసయ్య సన్నిధికి వెళ్తున్నావు కదా, ఎవరు నిన్ను అక్కడ నడిపించారు, ఎవరు పిలిచారు అడుగుతుంటారు. నువ్వు నిజంగా విశ్వాసం అయితే ప్రభువే నన్ను పిలిచాడని చెప్పాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. ప్రభువే నన్ను పిలిచాడని చెప్పాలి. ప్రభు యొక్క పిలుపునందుకు నేను వెళ్ళానని చెప్పాలి. అటువంటి ప్రభు పిలుపునందుకుని ప్రభు సన్నిధికి వస్తే ప్రభువుకు అప్పగించుకోకుండా ఉండలేవు. చాలా మంది వారు పిలిస్తే వెళ్ళాను, వీళ్ళు పిలిస్తే వెళ్ళాను అంటారు. వారు ప్రభుకు అప్పగించుకోరండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే మన పరిసర ప్రాంతాల్లో కూడా అటువంటి భక్తి జరుగుతుంది. దేవుని సన్నిధి రావడం కొరకు వెహికల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వారము కూడా వారి కోసం విందులు ఏర్పాటు చేస్తున్నారు, కొన్ని గిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. మరి ప్రతి నెల మరి ముసలి వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ రీతిగా అనేకమైన గిఫ్ట్లు, బియ్యం ఇచ్చే సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని కూడా తొలగిపోయాలండి. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం. ఎందుకంటే ఈ దేశాల నుంచి ఈ క్రైస్తవ సంఘాలకు వచ్చే రాబడి తగ్గిపోయింది, ఈ బీజేపీ వచ్చిన కాడ నుంచి. స్తోత్రం చెల్లిందాం అందరం. అందుకనే వారు ఇచ్చి ఇవ్వట్లా. స్తోత్రం చెబుదాం అందరం. మరి ఆ బియ్యం కొరకు, ఆ డబ్బుల కొరకు వారు పెట్టే వాహనాల మీద వెళ్ళి సరదాగా ఆ ఫ్యాన్ల కింద ఇండి వద్దామని వచ్చిన వాళ్ళు ప్రభుకి అప్పగించుకుంటారా? అప్పగించుకోరు. స్తోత్రం చెల్లించండి అందరూ. వారు ఎంతకాలం భక్తి చేసినా ప్రభుకి అప్పగించుకోరు. వారు వ్యాన్లు ఆఫ్ చేస్తే ఆగిపోతారు, వారు ఇచ్చేది ఇవ్వడం అనేది ఆగిపోతారు. స్తోత్రం చెబుదామండి. కనుక దేవుడు పిలిస్తే రావాలి. ప్రభు నన్ను పిలిచాడు, నిజంగాను ప్రభు సన్నిధికి వస్తే, ప్రభు స్వరాన్ని విని వస్తే ప్రభుకి అప్పగించుకుంటాం. ప్రభుకు అప్పగించుకుంటే నీలో ఉన్న కఠిన హృదయాన్ని తొలగిస్తాడు, కనికరము గల మనసునిస్తాడు. ఏమున్నా లేకపోయినా నీ హృదయం ఎన్నటికీ కఠినపరచబడదు. లేదనే విచారం రాదు, ఉన్నదనే గర్వము కూడా మనలోకి రాదు. కనికరము గల మనసు అంటే అంత గొప్పదండి. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం కనికరము గల వారముగా ఉండాలి. కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పిన మాట ఒకటి ఉంది. మత్తయి రాసిన సువార్త 5:7 ఉంటుంది. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారండి. కనుక మన కనికరము గల మనసుతో దేవుని ఆరాధించకపోతే ఆయన కనికరాన్ని మనం పొందలేమండి. ఆయన కనికరించకపోతే మనకు నెమ్మది లేదండి. ఆయన కనికరించకపోతే మన రోగము కుదుటపరచబడదండి. ఆయన కనికరించకపోతే మన కొదువ తీరదండి. కేవలం ఆయన కనికరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన కనికరము గల మనసు మనకుంటే ఆ దేవుని కనికరం కనిపెడతా దేవుడే మనల్ని కరుణిస్తాడు. స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 8వ అధ్యాయం ఒకసారి చదవండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. వారు హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్న దినాలవి. ఆయన మాటలు వింటూ
నిత్యము ఆయన వెంబడించేవారు కొందరున్నారు. ప్రతిరోజు కూడా అప్పుడప్పుడు వచ్చి వెంబడించేవారు అనేక మంది ఉన్నారు. అయితే ఆయన నిత్యము వెంబడిస్తున్న వారిని ఆయన శిష్యులు అన్నారు. ఆ శిష్యులందరితో కలిసి ఒక రోజున ఒక నది మీద ప్రయాణమై వెళుతున్నారండి యేసు ప్రభువారు. ఒక దోణిలో ఎక్కారు. ఆయన శిష్యులందరూ ఉన్నారు, ఆయన కూడా దోణిలోనే ఉన్నారు. ఆ దోణిలో ప్రయాణమై నది మీద ప్రయాణమై వెళుతూ ఉన్నారు. వెళుతున్న సమయంలో ఆయన శిష్యులందరూ కూడా ఒకరొకరు గుసగుసలాడుతున్నారంట. ఇగో మనం ప్రయాణమై వెళుతున్నాం, ఆ నది మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆకలేస్తే ఏం చేయాలి? రొట్టెలు కొనుక్కురావడం మరిచిపోయాం. మనందరి దగ్గర చూస్తే ఒకే ఒక రొట్టె కనబడుతుంది. ఈ రొట్టె అందరికేం సరిపోతుంది? అయ్యో, రొట్టెలు కొనడం మరిచిపోయామే, ఆకలేస్తే ఏం చెయ్యాలి అని చింతతో వారందరూ కూడా ఉన్నారట. యేసు ప్రభువారు పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు, మన మనసరిగిన మంచి దేవుడు. హల్లెలూయా! ఎటువంటి మనసుతో నువ్వు ఇక్కడున్నావో ఆయన చూస్తున్నాడు ప్రియులారా. ఆ దోణిలో ఉన్న వారందరూ హృదయాలు ఎరిగిన వాడు గనుక ఆయన అన్నాడు, చూచుకొనుడి అన్నాడు. మీలో పరిసయ్యుల పులిపిండి, సద్దూకాయల పులిపిండి కానీ వచ్చిందని చూసుకోండి అన్నాడు. ఈ పరిసయ్యులు సద్దూకాయలు అనేవారు ఎంతైనా భక్తి చేస్తారు, ఎంతైనా దేవుని కొరకు చెప్తారు, కానీ దేవుడి మీద ఆధారపడే మనసు వారికి ఉండదు. దేవుని స్తోత్రం చెబుదాం. కనుక మీరు నాతో ఉన్నారు, నేను చేసే కార్యాలు ఎన్నో చూస్తున్నారు. 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టిన తర్వాత అనేక మంది తిని తృప్తి పొందినితే మిగిలిన ముక్కలు ఎన్ని గంపలు ఎత్తారంటే 12 అంటున్నారు. 4,000 మందికి 7 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మిగిలినటువంటి రొట్టె ముక్కలు ఎన్ని గంపలు ఎత్తారంటే 7 గంపలు అంటున్నారు. అంటే ఇంత అద్భుతాలు చేసిన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, లేని వాటిని ఉన్నవాటిగా చేయగల శక్తిమంతుడు, సమర్థుడు వారితో ఉండగా, హల్లెలూయా, ఆయన వైపు చూడట్లేదు. ఆయన మన దగ్గర ఏమీ లేకపోయినా అన్ని ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈనాడు కూడా చాలా మంది ప్రభువుని నమ్ముకున్నారు కానీ ప్రభు వైపు చూడట్లేదండి. ఏదైనా కొదువ వచ్చినప్పుడు, కొరత వచ్చినప్పుడు, కలిసి వచ్చినప్పుడు కూడా ప్రభువుని మరిచిపోతున్నారు. మన కొదువ వచ్చినా, కొరత వచ్చినా, కలిసి వచ్చినా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు వైపు చూసే మనసు మనకు ఉండాలి. హల్లెలూయా! ఆ కొదువులో, కొరతలో, వ్యాధులు, బాధలు ప్రభు వైపు చూసే మనసు ఎప్పుడైతే నీకు వస్తుందో నువ్వు దేని కొరకు చింతించవు. దేవుని స్తోత్రం. ఎన్నటికి నీ హృదయం కఠినపరచబడదు. నీ కలిసి వచ్చినప్పుడు, అన్నీ సమకూర్చబడినప్పుడు ప్రభు వైపు నువ్వు చూడగలిగితే నువ్వు కలిగి ఉన్న వాటిని బట్టి గర్వపడకుండా ప్రభువుని గణపరిచే బిడ్డగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రతి విషయంలో ప్రభు వైపు చూడాలి. లేమిలో ఉన్నా, కలిమిలో ఉన్నా ప్రభు వైపు చూసే మనసు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అటువంటి మనసుని కనికరము గల మనసు అన్నారండి. దేవుని స్తోత్రం చెబుదామా? ఇటువంటి కనికరము గల మనసు మనలో ఉండాలి. కలిసి వచ్చింది కాదా అని చెప్పేసి ఆయనకు దూరం అయిపోవడం, ఆయన వైపు చూడకుండా ఆయన కనపరచకుండా ఉండడం, కొదువ వచ్చింది కాదా అని ఆయన వైపు చూడకుండా చింతిస్తూ ఉండిపోవడం వల్ల మన హృదయం కఠినపరచబడుతుంది, కానీ కనికరము గల మనసు మనలోకి రాదు. కనుక ప్రియులారా, ఈ దోణి మీద నదిలో ప్రయాణమవుతున్న శిష్యులు మనసులు కఠినపరచబడ్డాయి. ఎంత కఠినాత్ములైపోతున్నారా, వివేచించలేకపోతున్నారా, గ్రహించలేకపోతున్నారని ప్రభు వారిని గద్దిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సర్వశక్తి గల ప్రభువును మనం కలిగి ఉన్నాం. ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు. ఆయన సమస్తమును చేయగల దేవుడు, లేని వాటిని ఉన్న వాటిగా చేయగల సమర్థుడు, శక్తిమంతుడు.
కనుక లేదనే విచారం కానీ ఉన్నదనే గర్వము కానీ మనలోకి రావడానికి వీలు లేదండి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. లూకా రాసిన సువార్తలో మరొక సన్నివేశం ఉందండి. ముందుకెళ్దాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయంలో ఉన్న ఈ సన్నివేశాన్ని ఒకసారి చూద్దామండి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 25 నుంచి చదవనదైతో ఉపమానాల్లో ఒక ఉపమానం ఇది. ఒక యవనస్తుడు ధర్మశాస్త్రం బాగా ఎరిగినవాడు యేసు ప్రభుని శోధించడానికి వచ్చాడట, పరిశోధించడానికి వచ్చాడట. వచ్చి యేసు ప్రభుని ఒక ప్రశ్న వేశాడు. బాధకుడా, నిత్య జీవానికి వారసుని కావాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. యేసు ప్రభు ధర్మశాస్త్రం ఏమని చెప్తుందో తెలిసి చెప్పు సార్ అన్నాడంట. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎరిగినవాడు కదా యవనస్తుడు. ధర్మశాస్త్రుడైన యవనస్తుడు అంటాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడని యెహోవాని ప్రేమించవలననియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలననియో చెప్పుచున్నది అన్నాడట. నువ్వు సరిగానే ఉత్తరం ఇచ్చావు కనుక నువ్వు వెళ్ళి అలా చెయ్యి అన్నాడు. నీ ధర్మశాస్త్రం తెలుసు కదా, దేవుణ్ణి పూర్ణ హృదయంతో సేవించాలని తెలుసు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని తెలుసు. ఆ విధంగా నువ్వు చేస్తే నిత్య జీవాన్ని పొందుకుంటావు, నిత్యము దేవుడిచ్చే ఆనందాన్ని అనుభవిస్తావు అని ఎప్పుడైతే ఆ యవనస్తుడితో యేసయ్య చెప్పాడో వాడు నటిస్తున్నాడటండి. చాలామంది ఏమీ తెలియని వాళ్ళే నటిస్తారు అన్నీ తెలిసినట్లుగా. నాకు అన్నీ తెలుసు అయినప్పుడే మీకేమైనా తెలిసేమో తెలుసుకుందాం అనుకుంటారంట. అయితే యేసు ప్రభువును మనల్ని ప్రశ్న వేస్తున్నాడు, నా పొరుగువాడెవడు అని ప్రశ్న వేస్తున్నాడట. స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకొరకు యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. యెరూషలేము నుండి యెరికోకి ఒక వ్యక్తి దిగి వచ్చాడు. యెరికోకి ఎప్పుడైతే దిగి వచ్చాడో యెరికోలో ఉన్న దొంగలు ఆ వ్యక్తిని పట్టుకుని వాడు బట్టలను దోచుకుని, వస్త్రాలు దోచుకుని, కొట్టి కొన ఊపిరితో పడవేసి వెళ్ళిపోయారట. ఆ కొన ఊపిరితో పడి ఉన్నటువంటి వ్యక్తి ఆ దారిలో పడి ఉన్నాడు. అదే దారిలో ఒక యాజకుడు వచ్చాడు, చూచాడు కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. లేవీయుడు ఒకడు వచ్చాడు, వాడు చూశాడు కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. సమరయుడు ఒకడు వచ్చాడు, దగ్గరికి వెళ్ళాడు, జాలి పడ్డాడు వాడి మీద, నూనె ద్రాక్షరస వేసి గాయాలు కట్టాడు, తన వాహనం మీద వాడిని ఎక్కించుకున్నాడు. పూటకోల వాని ఇంటికి తీసుకెళ్ళి వాడిని పరామర్శించి మరునాడు వచ్చి ఆ పూటకోల వానికి 2 దీనారాలు ఇచ్చి, ఇదిగో నేను వచ్చే వరకు వీడిని పరామర్శించు, ఇంకా ఎక్కువ ఏదైనా ఖర్చు అయి ఉంటే మళ్ళా వచ్చి నేను ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడంట. అందరూ స్తోత్రం చెల్లిందామండి. అయితే వీరిలో ఎవడు పొరుగువాడు అన్నప్పుడు జాలి పడినవాడే పొరుగువాడు అని చెప్పాడు. ప్రియులారా గమనించాలి, యెరూషలేము నుండి యెరికోకు దిగి రావడం అంటే ప్రతి మానవుడు దేవుని చేత సృజించబడిన వాడే. ప్రతి మానవుడు దేవుని సన్నిధిలో సహవాసములో జీవించవలసిన వాడే. దైవ సన్నిధిలో సహవాసములో జీవించవలసిన మానవుడు దైవ సన్నిధిని విడిచిపెట్టి, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి యెరికోకి అనగా పాపభూయిష్టమైన లోకములోనికి కలిసిపోయాడంట. వీళ్ళ చాలామంది ప్రభుని నమ్ముకుని కూడా, ప్రభుని నమ్ముకుని కూడా, ప్రభు బిడ్డలమని చెప్పుకుంటూ కూడా ప్రభుతో సహవాసం చేయకుండా, ప్రభు సన్నిధిని అనుభవించకుండా లోకములో కలిసిపోతున్నారు అనేక మంది. ఈవేళ మానవుడు, దేవుని చేత సృజించబడిన మానవుడు దైవ సన్నిధిలో సహవాసములో ఉండాలి. అటువంటి మానవుడు లోకములో పాపములో తిరుగులాడడం వల్ల లోకములో దొంగలు ఉన్నారు, వాళ్ళే దురాత్మలు, భయంకర వ్యసనాలకు, భయంకరమైన అలవాట్లకు బానిసలుగా చేసి
వారు నీ వస్త్రాలు దొంగిలిస్తారు. ఏం దొంగిలిస్తారంట? దొంగలు ఎప్పుడైనా మన వస్త్రాలు దొంగిలిస్తారు? మన ఒంటి మీద ఉన్న వస్త్రాలు పట్టుకుపోతారా? ఒక ఆయన అన్నాడు, ఒంటి మీద విలువైన వస్త్రాలు ఉండుంటే ఎందుకు పట్టుకోడాని. కాదండి, వస్త్రములు అనే మాటకు బైబిల్ చెప్తున్న నిర్వచనం ఏంటంటే సాక్ష్యము. దేవుని స్తోత్రం. దైవ సన్నిధి సహవాసం కలిగి ఉన్నంత కాలము మనము మంచి సాక్ష్యము కలిగి ఉంటాం, యథార్థమైన జీవితాన్ని జీవిస్తాం. ఎప్పుడైతే లోకం వైపు పాపం వైపు పరుగులు తీస్తామో, లోకములో ఉన్నారు దొంగలు, వ్యసనాలనే దొంగలు, భయంకర అలవాట్లనే దొంగలు, ఆచార వ్యవహారాలకు అనే దొంగలు లోకములో సంచరిస్తున్నారు. ఈ లోకములో ఇది పాపభూయిష్టమైన లోకం, దుష్టుడైన సాతాను దూతలు సంచరిస్తున్న లోకం. వారు దైవ సన్నిధిని సహవాసాన్ని విడిచిపెట్టిన వారిని పట్టుకుని వారు సాక్ష్యాలు పాడు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. మీకు అర్థం అవడానికి చాలాసార్లు చెప్పాను నేను. ఉండాలి, దైవ సన్నిధిని అనుభవించేవాడికి ఉండాలి, దేవుని నామాన్ని మహిమపరిచేవాడికి ఉండాలి. వాడి మాటలో, చూపులో, నడకలో, ప్రవర్తనలో దేవుని నామానికి మహిమ తెచ్చేవాడికి ఉండాలి. పాస్టర్ అంటే దేవుని బిడ్డలన్న. పాస్టర్ అనే కాదు, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని నామాన్ని మహిమకరమైన జీవితం మనలో ఉండాలి. కీడు తెచ్చే వాటిని మనం ఆస్వాదిస్తే మన సాక్ష్యాన్ని పోగొడతాయి. హల్లెలూయా. ఆ తెల్ల బట్టతో రోడ్డు మీద వదిలేసి ఓడండి, కంకర రోడ్డు అప్పుడు. ఇప్పుడంటే తారేశారు అక్కడ. స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. ఆయన తల దించుకుంటాడు. ఆ రోడ్డు అంటే వెళ్తాడు, రోడ్డు పక్కనే కూర్చుంటాడు, తల దించుకుంటాడు చూడగానే. అయినా కానీ మానేశారు చర్చికి. దైవ సన్నిధిని సహవాసాన్ని విడిచిపెట్టి లోకములో పాపములో మనం కలిసిపోతే మన సాక్ష్యాన్ని వారు దొంగిలిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. తాగుబోతుగానో, తిరుగుబోతుగానో, వ్యభిచారిగానో, అబద్ధకుడుగానో, మోసగాడిగానో ముద్రపడిపోద్ది. ప్రియులారా గమనించాలి. హల్లెలూయా. కనుక అటువంటి ఆ యొక్క కొన ఊపిరితో పడిపోయిన వాడు, సాక్ష్యాన్ని పోగొట్టుకున్నవాడిని మళ్ళా సాక్ష్యాన్ని పొందుకోవడానికి మార్గం ఒకటి ఉంది, స్థలం ఒకటి ఉంది. ఆ స్థలానికి నడిపించవలసిన యాజకుడు ఆ మార్గంలో వచ్చాడు. కానీ అతడు హృదయము కనికరము గల మనసు కాదు కనుక పేరు యాజకుడే. పేరు యాజకుడు మనం చెప్పుకుంటున్నటువంటి గొప్పవాడే కానీ కనికరము గల మనసు లేదు కనుక పట్టించుకోకుండా వెళ్ళిపోయాడట. లేవీ గోత్రికులంటే గొప్ప పేరు గలవారు. అటువంటి లేవీయుడు, ప్రధాన యాజకులుగా పిలువబడే లేవీయుడు కూడా కనికరము గల మనసు లేదు కనుక ఆ కొన ఊపుతున్న బాటసారిని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడట. ఒక సమరయుడు మాత్రము అతని వద్దకెళ్ళి జాలిపడి ద్రాక్షరసము నూనెను రాసి గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని పూటగూలవానిటికి తీసుకెళ్ళాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనికరము గల మనసు గలవాడు, ఏమీ లేనివాడైనా కానీ, ఏ ఘనత లేనివాడైనా కానీ, ఒక సామాన్య మానవుడైనా కానీ కనికరగల మనసు నీకుంటే, ఎవరైతే తన జీవితాన్ని పాడు చేసుకుని వ్యసనాక్రాంతులై లోకములో పాపములో పడి నశించిపోతున్నారో వారి మీద నువ్వు జాలి పడతావు. అంతేకాదు దేవుని మాటలు వాడికి తెలియజేసి దేవుని మందిరానికి తీసుకెళ్తావు. దేవునికి స్తోత్రం. పూటకోళ్ళవాని ఇల్లు అనగా దేవుని మందిరం. హల్లెలూయా. ఏ పూట కావలసిన దేవుని మాటలు ఆ పూటే దేవుని వద్ద నుంచి పొందుకుని చెప్పేవాడే దైవ సేవకుడు. వాడిని పూటకోళ్ళవాడు అని పేరు పెట్టబడింది. దేవుని స్తోత్రం చెబుదామండి. ఆ పూటకోళ్ళవానికి అప్పగించాడట. అప్పగించి వాడి వద్దకు వచ్చి 2 దీనారాలు ఇచ్చాడట అండి. దేవుని స్తోత్రం చెల్లిందామండి. ప్రియులారా, లోకములో పాపములు నశించిపోతున్న మనల్ని ప్రభు ఆయన సన్నిధికి నడిపించాడు. ఆయన సన్నిధికి, ఆయన బిడ్డలుగా ఆయన సంఘములో మనల్ని చేర్చాడు. ఆ సంఘములో చేర్చబడిన మనం
ఆయన ఇచ్చిన 2 దీనారాల ద్వారా పోషించబడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఏమిటా 2 దీనారాలంటే? ఆయన శరీరము, ఆయన రక్తం. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడుతుంది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన శరీరం పైన పొందిన గాయాల వల్ల మన పాప రోగానికి స్వస్థత దొరికింది ప్రియులారా. అనగా భయంకర వ్యసనాల నుండి, అలవాట్ల నుండి విడుదలనిచ్చింది ఆయన గాయపడిన శరీరమే. దేవునికి స్తోత్రం. పోగొట్టుకున్న సాక్ష్యాన్నిచ్చేది ఆయన శరీరము, ఆయన రక్తము. దేవుని స్తోత్రం. కలవరి సిలువలైన సిందించిన ఆ రక్తము ద్వారా పాపులైన మనం పరిశుద్ధులముగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్తమే విలువైనది. ఇప్పుడు పాట ఇది అందుకోలేకపోతున్నారంటే పాటలు నేర్చుకుని మనసుకోలేదన్నమాట. ఇలాగ పాట ఎత్తుగానే అందుకోవాలి, ఆ యొక్క స్థితిలో ఉండాలి. ఇది కొత్త పాట ఏం కాదు, న్యూ జనరేషన్లో పాడే పాట కాదు, ఇది అర్థవంతమైన పాటలు ఇవి. యేసయ్య సిలువలో సిందించిన రక్తము ద్వారా పాపులమైన మనం పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం. ఆయన శరీరంపై పొందిన దెబ్బల ద్వారా మన పాప రోగానికి, పాపపు గాయాలు, పాపరోగం ద్వారా వచ్చిన గాయాలకు స్వస్థత దొరికింది. దేవునికి స్తోత్రం. కనుక నన్ను శరీరము అయిన రక్తము అనబడే 2 దీనారాల ద్వారా ఇవాళ సంఘము దేవునికి ఇష్టలుగా సిద్ధపరచబడుతుంది. ఎందుకైనా శరీరము గాయపరచబడిందో నిజముగా నీవెరిగి ఉంటే, ఏ పాపములు యేసయ్య పాపులమైన మన కొరకు యెరూషలేము వీధుల్లో భారభరితమైన సిలువను మోస్తూ వాడైన కొరడా దెబ్బలతో తన శరీరము చీల్చబడుతుండగా ఆ భారభరితమైన సిలువను మోస్తూ యెరూషలేము వీధుల్లో ఆయన సాగిపోతున్నప్పుడు అనేక మంది యెరూషలేము స్త్రీలు ఏడుస్తున్నారట రొమ్ము కొట్టుకుంటూ. ప్రభు అన్నాడు, అమ్మలారా నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. ఎందుకన్నాడు? మీ కొరకు మీ పిల్లల కొరకే నేను చేస్తున్న త్యాగం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ జీవితాలు బాగు చేయడం కొరకు, మీ పిల్లల జీవితాలు బాగు చేయడం కొరకు, ఏ అలవాట్లయితే, ఏ వ్యసనాలైతే, ఏ ఆచార వ్యవహారాలైతే మానవ జీవితాన్ని పాడు చేస్తున్నాయో, మానవ శరీరాన్ని శిథిలము చేస్తున్నాయో, అటువంటి మానవ జీవితాన్ని బాగు చేయడానికి కొరకు నేను యెరూషలేము వీధుల్లో భారభరితమైన సిలువను మోస్తున్నాను. హల్లెలూయా. ఆ సిలువ శ్రమలను మనం నిజంగా జ్ఞాపకము చేసుకుంటే మన కఠిన హృదయం కరిగిపోతుంది, మాంసపు హృదయం మనలో నింపబడుతుంది, కనికరము గల వారిగా మారిపోతాం. దేవుని స్తోత్రం చెబుదామండి. ఆయన శరీరముపై పొందిన దెబ్బలు, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం ఈవేళ మన సాక్ష్యాన్ని మార్చేసింది. లోకములో పాపం నశించిపోతున్న మనలను దేవుని బిడ్డలుగా చేసింది, దేవుని రాజ్య వారసులుగా మార్చింది, పరిశుద్ధ జనాంగముగా చేసింది, దేవుని సొత్తైన ప్రజలుగా మార్చేసింది. దేవుని స్తోత్రం చెబుదామండి. మనం చూసిన వాళ్ళు మీరు దేవుని బిడ్డలంటే వీర్రా అనుకోవాలి. మనం చెప్పక్కర్లేదండి, మనం చూస్తాను కానీ మీరు దేవుడిని నమ్ముకున్నారు కదండి అనాలా. అని మన ప్రవర్తన అలా కనపడాలి. అలా కనపడాలంటే 2 దీనారాలు నీ జీవితంలో పనిచేయాలి. ఆయన శరీరంపై పొందిన దెబ్బలు, చిందించిన రక్తం నిజంగా నీ జీవితంలో అన్వయించుకోగలిగితే, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాలుగారు దేహము పైన
కోసము, నీ కోసము, సమస్త మానవాళి కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారి కల్వరి శిలువ యాగం చేశారు. ఆయన శిలువలో యాగమయ్యారు. ఆయన పొందిన దెబ్బలు, ఆయన కార్చిన రక్తం ద్వారా మానవాళికి పాప విమోచన దొరుకుతుంది. కనికరము గల మనసునిచ్చింది. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మార్చింది. ఆయన చేసిన యాగము త్యాగమేనండి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లోనే యోహాను సువార్తలో ఆయన వద్దకు అనేక మంది శిష్యులు అనబడేవారు వచ్చారంట. అనేక మంది వచ్చారట. ఆ 12 మంది కాకుండా ఇంకా అనేక మంది వచ్చారట. అప్పుడు ఆయన అంటాడు, ఇదిగో నేను పరలోకముడి దిగి వచ్చిన ఆహారాన్ని, ఆ యొక్క మోషే మీకు ఇచ్చిన ఆహారం లాంటిది కాదు నిత్య ఆహారం. ఆ మన్నాను తిన్నవారు చనిపోయారు, నేనిచ్చే ఆహారం తినేవారు అన్నటికీ చనిపోరు. ఇది నిత్య జీవాన్నిచ్చే ఆహారం కనుక నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవాన్ని పొందుకుంటాడు అని చెప్పాడంట. ఈ మాటలు విన్న తరువాత అనేక మంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారని రాశారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటారు. సమయం లేదు, ఇంక చదవకండి. అనేక మంది విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆయన శరీరం తినడం ఏంటి, ఆ రక్తం తాగడం ఏంటి, చాలా విడ్డూరంగా ఉందని వెళ్ళిపోయారంట. వారి హృదయం కఠినపరచబడింది కనుక వెళ్ళిపోయారు. మాటల మీద మనసు పెట్టలేదు. అక్కడ యేసయ్య ఏర్పాటు 12 మంది శిష్యులు ఉన్నారు. వారిని అడిగాడు యేసయ్య, మీరు కూడా వెళ్ళిపోవాలని వెళ్ళిపోండి అన్నాడంట. పేతురు గారు అన్నాడు, అయ్యా మేమెక్కడికి పోతాం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పండి అమ్మా. ఆయన అంటాడు 68వ వచనంలో ఉంటుంది, సిమోను పేతురు, ప్రభువా ఎవని వద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటల గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందరూ స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆయన శరీరమును తిని రక్తమును ఎవరు త్రాగుతారంటే కనికరము గల మనసు గలవారి. ప్రభు నా మీద కనికరబడి లోకములో పాపములు నశించిపోతున్న నన్ను రక్షించడం కొరకు, సాక్ష్యాన్ని కోల్పోయి జీవిస్తున్న నాకు మంచి సాక్ష్యాన్ని ఇవ్వడం కొరకు, మంచి మనిషిగా చేయడం కొరకు నా ప్రభు అయిన క్రీస్తు యేసు 2000 సంవత్సరాల క్రితం నా పాపముల కొరకు, అపరాధముల కొరకు ఆయన నాకు ప్రతిగా ఆయన పాప భారమును మోసాడు. నాకు ప్రతిగా ఆయన గాయపరచబడ్డాడు. నాకు ప్రతిగా ఆయన సిలువకు అప్పగించుకుని ఆయన సిందించిన పరిశుద్ధ రక్తం, ఆ గాయపడిన శరీరమే నా బ్రతుకును మార్చింది. హల్లెలూయా. నన్ను దేవుని బిడ్డగా చేసింది, మంచి మనిషిగా నిలబెట్టిందని ఎవరైతే విశ్వసిస్తారో వారి కోసమే ఆయన బల్లను సిద్ధపరిచాడు. ఆయన శరీరమును జీవాహారంగాను, ఆయన రక్తమును కొత్త నిబంధన పాత్రగాను ఆనాడే ప్రభు సిద్ధపరిచాడు. ఆయన సిలువకు అప్పగించబడి రాత్రి శిష్యులందరితో చెబుతున్నాడు, ఇదిగో నా శరీరమున రొట్టెని ఎత్తాడట, ఇదిగో నేను సిందించబోతున్న రక్తం కొత్త నిబంధన పాత్ర, దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నట్టుగా నేను ఇస్తున్నానని ఆ ప్రభువారు ఆనాడే తెలియజేశాడు. స్తోత్రం చెబుదామండి. బిగ్గరగా దేవుని స్తుతిందామండి. ఎందుకంటే ఆ రాత్రే ప్రభుని వారు సిలువకు అప్పగించడాన్ని పట్టుకోబోతున్నారు కనుక ఆనాడు ప్రభు ఆ రాత్రి ఇచ్చిన ఆ భోజనం కనుక ప్రభు రాత్రి భోజనం అన్నారు. అంతే తప్ప రాత్రే చెయ్యాలని అది అక్షరార్థమైన బోధ అండి. దానికి చాలా లోతున్న ఉపదేశం ఉంది. సమయం లేదు, మరొకసారి చెప్పుకుందాం. స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. దేవుని సన్నిధి కొరకు సమయమని అసమయమని లేదు. ఏ సమయంలోనైనా దేవుని సన్నిధిని అనుభవించాలని ఉంది కనుక ప్రియులారైన రొట్టె జీవాహారముగా, ఆయన యొక్క రక్తం కొత్త నిబంధన పాత్రగా ప్రభు ఆయన సంఘమైన మనకిచ్చాడు. హల్లెలూయా. 12 మంది శిష్యులు
ఎందుకు లోకములో పాపలు నశించిపోతున్న మనలను ఆయన సన్నిధికి నడిపించాడు. ఆ యొక్క మంచి సమరయుడు అనబడే ప్రభు ఆత్మస్వరూపిగా ప్రజల మధ్య సంచారం చేస్తూ ఆయన పరిశుద్ధాత్ముడిగా ఈనాడు ఆయన సన్నిధికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మనం ఆయన మన కొరకు సిద్ధపరిచిన జీవాహారాన్ని, మన కొరకు సిద్ధపరిచిన కొత్త నిబంధన పాత్రలో జీవజలాన్ని త్రాగి మంచి మనస్సాక్షి గలవారముగా, కనికరము గల మనసు గలవారముగా ప్రభు సన్నిధిలో సహవాసములో సాగిపోయేవారమై ఉండాలి. అందుకే కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. చదవండి. ఈ సమయంలో జెస్సీ లేచి చదువుతారు. తుడవైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. దినారాధన అంతటలో మీ సన్నిధి నుంచారు. మీరే మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. విన్న వాక్యం వృధా కాకుండా ప్రతి ఒక్క హృదయంలో ఫలించే భాగ్యము దాయిచేయండి. ఎందరైతే నైనా తమతో మీకు అప్పగించుకుంటున్నారు వారందరి హృదయాల్లో పరివర్తన కలగజేసి ఆయా మార్చబడిన సాక్ష్యముతో నూతన జీవితాన్ని కలిగి ప్రభువా అనేకుల్ని సన్నిధికి ఆకర్షిస్తూ ఈ నామాన్ని మహిమపరిచే కృప ప్రతి బిడ్డకు దయచేయమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. అనేక మంది బలహీనులై ఉన్నారు, బలపరచండి. రోగులై ఉన్నారు, స్వస్థపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా, వారి గర్భాలు తెరవండి తండ్రి. గర్భవతులకు ఆరోగ్యం ఇవ్వండి, బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకిరణం ఉంచండి. యవనస్తులను సండే స్కూల్ బిడ్డను దీవించండి. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతున్న బిడ్డలు, ఆ తరగతుల జాయినింగ్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వారికి మీ సహాయం అందించిన అయినా మీకు వందనాలు దేవా. విదేశాల్లో ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్రియ సంఘ బిడ్డలందరిపై నీ హస్తం ఉంచండి. తద్వారా వారి కుటుంబానికి మేలు దయచేయండి. మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. వారిని, వారి కుటుంబాన్ని బలపరచండి. మా దేన గ్రామాన్ని, మా గ్రామ ప్రజలను, రాష్ట్ర దేశ ప్రజల నాయకులు, అధికారులను దీవించండి. ఈ సంఘ సరిది విశాలపరచండి. అద్భుత కార్యం మీరే జరిగించమని, సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి, మన కుటుంబాలకు, క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప, సమాధానం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించు.